హాయ్ అందరికీ వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. కార్తీక మాసంలో ఒక సాటర్డే మేము చిలుకూరుకి వెళ్ళాము. అక్కడి నుంచి గండిపేట్ పార్కుకి వెళ్ళాము. గండిపేట్ పార్కుకి వెళ్ళిన వీడియో ఆల్రెడీ మేము పోస్ట్ చేసేసాము. చిలుకూరు వ్లాగ్. చిలుకూరులో వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఈ వెంకటేశ్వర స్వామిని వీసా దేవుడు అని కూడా అంటారు. చిలుకూరు వచ్చి మనము ఫస్ట్ 11 ప్రదక్షిణాలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటాము. అది నెరవేరగానే మనము 108 ప్రదక్షిణాలు చేస్తాము. ఇక్కడ హుండీ అనేది ఉండదు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన మొఘలుల కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ టికెట్ లేకుండా ఉచిత దర్శనం. వెంకటేశ్వర స్వామితో పాటు శివుడు, ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. టెంపుల్ లో బుక్ షాప్స్ ఉంటాయి. చూపించేవి టెంపుల్ ముందు షాప్స్. మీరు చిలుకూరుకి గనక వెళ్ళినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కార్తీక మాసం అవడం వల్ల ఉసిరిగాయ వత్తులు 365 వత్తులు అమ్ముతున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొనుక్కొని టెంపుల్లోకి వెళ్ళాలి. టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు చాలా కాస్ట్ ఉంటాయి. అందుకని మనతో పాటు ఇంటిలోంచి కొబ్బరికాయ తెచ్చుకోవడం. ఇక్కడ తులసి మాలలు ఎక్కువగా అమ్ముతారు. దర్శనం అయిపోయాక తులసిని ప్రసాదంగా కూడా ఇస్తారు. తులసి ఆకులు హెల్త్ కూడా చాలా మంచిది. జలుబు వచ్చినప్పుడు బాగా పనిచేస్తాయి. శని ఆదివారాల్లో గుడి బయట ప్రదర్శనం చేయాలి. విడి రోజుల్లో మాత్రమే గుడి లోపల ప్రదర్శనాలు అనుమతిస్తారు. కోవిడ్ ముందు అయితే మొత్తం గుడిలోనే ప్రదర్శనాలకి అనుమతించేవారు. ఇక్కడ నుంచి దండం పెట్టుకొని మా ప్రదర్శనం స్టార్ట్ చేశాము. గుడి వెనుక భాగం నుంచి ప్రదక్షిణ చేస్తూ ముందు భాగానికి వెళ్ళాము. ఇప్పుడు కనిపించేదంతా గుడి వెనుక భాగం. దీని దగ్గరలోనే గోశాల ఉన్నట్టుంది. అందుకనే చిలుకూరు బాలాజీ గోశాల అని రాశారు బోర్డు పైన. చిలుకూరు చుట్టూ ఎక్కువ ఫామ్ హౌసెస్ ఉంటాయి, కూడా ఉంటాయి. కుడి పక్కన కనిపించేది గుడి. ఆరెంజ్ కలర్ లో ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్. మేము ఈ ప్రదక్షిణ చేసి గుడి లోపలికి వెళ్ళాము. గుడి లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకున్నాము. గుడి లోపల కెమెరా నాట్ అలౌడ్, సో అందుకని నేను ఫోటోలు వీడియోలు తీయలేదు. గుడి లోపల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేము ఇక్కడ విభూది రాసుకుంటున్నాము. నా వెనుకన ఒక మూలగా కనిపించేది శివుడి టెంపుల్. సో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక మేము శివుడిని దర్శించుకున్నాము. మా దర్శనం అయిపోయాక కాసేపు మేము కూర్చున్నాము. గ్రీష్మ ఇలా పుస్తకాలు అమ్మే ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ బుక్ కానీ పెన్ కానీ కొనుక్కుంటుంది. మేము అంతకుముందు ఈ చిలుకూరి టెంపుల్కి వచ్చినప్పుడు తనకి నేను ఒక బుక్ పెన్ను కొనిచ్చాను. బుక్ వచ్చేసి అందులో హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్నీ ఉంటాయి. అన్ని బొమ్మలతో ఉంటుంది. కైండ్ ఆఫ్ అందులో బొమ్మలు నర్సరీ నుంచి 3-4 సంవత్సరాలు 7-8 సంవత్సరాల వయసు పిల్లల వరకు చదువుకునేలాగా ఉంటాయి. లో ఖాదర్ వలీ గారి సిరిధాన్యాలతో అమృత ఆహారం అనే బుక్ ఉంటుంది. ఆ బుక్ నేను తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో చూసుకొని వంటలు చేయొచ్చులే అని చెప్పి నేను తీసుకోలేదు. అది కాకుండా దేవుడికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. రామాయణము, భాగవతము, లలితా సహస్రనామం వంటి. బుక్ షాప్ లో ఏమైనా కొనుక్కొని ఉంటే వీడియో కింద కామెంట్ పెట్టండి. ఇప్పుడు చూపించబోయే చెట్టు చింత చెట్టు, కానీ అందరూ దీనిని ఉసిరికాయ చెట్టు అనుకొని దీపాలు పెట్టబోతున్నారు. సో పూజారి గారు అది చింత చెట్టు, దీపం పెట్టకూడదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. సో టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. మా బ్యాక్ సైడ్ కార్నర్లో చూపించేదే శివాలయము. మా దర్శనం అయిపోయింది, అందుకని మేము ఇంకా టెంపుల్లోంచి బయటకి వచ్చేస్తున్నాము. బయటకు రాగానే చాలా ప్రసాదం స్టాల్స్ ఉంటాయి. గాజులు, ఉంగరాలు, దేవుడి ఫోటోలు, చిన్న చిన్న బ్రేస్లెట్లు, కీ చైన్లు అమ్మే షాప్స్ కూడా ఉంటాయి. ఇందులో మేము అలా పక్కగా వెళ్ళి రావి చెట్టుకి దండం పెట్టుకున్నాము. రావి చెట్టు కింద అందరూ దీపారాధన చేస్తారు. రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం 1,000,000 జన్మల ఫలం అని పూజారి గారు మైక్ లో చెప్పారు. ఎదురుగా కనిపించేది ఆంజనేయ స్వామి టెంపుల్. మాతో పాటు మా రిలేటివ్స్ వచ్చారు. రావి చెట్టు కింద ముగ్గు వేసి దీపాలు ముగ్గు వేస్తుంటే మా గ్రీష్మ కూడా చూసి నేర్చుకొని ముగ్గు వేసింది. చక్కగా వేసింది కదా ముగ్గు, పద్మం ముగ్గు. గ్రీష్మకి ఈ మధ్య ముగ్గుల మీద ఆసక్తి కలిగింది. ఇంటి గడప దగ్గర చాక్ పీసులతో ముగ్గేస్తుంది మాకు. మా రిలేటివ్స్ కూడా మధ్యలో పద్మం ముగ్గు వేసి అందులో దీపాలు పెట్టారు. ఇక్కడ చూపించినట్లుగా మట్టి దీపాలు అండ్ ఉసిరి దీపాలు కూడా పెట్టారు.
దీపాలు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక పసుపుతో గౌరీదేవిని చేశారు. గౌరీదేవికి కూడా పూలు పెట్టారు, అగరబత్తీలు వెలిగించి దీపాలు పెట్టేశారు. సో దీపాలు పెట్టడం మనము కిడ్స్ ఉన్న వీడియోలో చూపించకూడదంట, అందుకే నేను చూపించడం లేదు. ఇక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది. సో మేము దీపం పెట్టేశాక బయటకు వచ్చేసాము. ఇక్కడ కొంచెం రేట్లు తక్కువే అని అన్నారు బయటతో పోలిస్తే. సో మాకేమో మేము బైక్ పైన వచ్చాము కదా, ఎక్కువ వస్తువులు తీసుకెళ్ళలేము, అందుకని మేము ఏమీ కొనుక్కోకుండా జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయాము. మాతో పాటు మీరు చూసేయండి, ఇక్కడ షాపులన్నీ బాగుంటాయి. మీరు గనక హైదరాబాద్లో ఉండకపోతే చిలుకూరికి గనక ఫస్ట్ టైం వస్తే ఏదో ఒక ఐటెం తీసుకెళ్ళండి. ఇక్కడ ఇంట్లో కావాల్సిన వస్తువులు, ఇనుప మూకుళ్ళు బాగున్నాయి. వచ్చేసి టాయ్స్, ఇవి వచ్చేసి గార్లాండ్స్ అంటే ఫ్లవర్స్. గుమ్మాలకు వేలాడ తీసే ఆ గార్లాండ్స్ బాగున్నాయి, కాకపోతే ఏం మోసుకెళ్తాంలే అని చెప్పి నేను తీసుకోలేదు. ఇక్కడ ఇత్తడి సామాన్ల షాప్ కూడా ఉంది. మీకు కనిపించేది లెఫ్ట్ సైడ్ అది ఇత్తడి సామాన్ల షాపు. అక్కడ దేవుడి విగ్రహాలు కూడా ఉంటాయి ఇత్తడివి. ఇది వచ్చేసి గాజుల షాపు, ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇదేమో ప్రసాదాల షాపు. ఇక్కడ చిన్నపిల్లల ఆట వస్తువుల షాప్స్ కూడా ఉంటాయి. మేముండే ఏరియాలో ఇలా రబ్బర్ బ్యాండ్స్ షాప్స్ చాలా ఉంటాయి. మా దగ్గర కూడా స్ట్రీట్ షాపింగ్ చాలా ఉంటుంది, అందుకని మేము ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఏమీ కొనుక్కోలేదు. నాకైతే ఈ రోళ్ళు బాగా టెంప్టింగ్గా అనిపించేశాయి. మా ఇంట్లో అది పాడైంది, అందుకని నాకు ఒక రోల్ తీసుకుందాం అనిపించింది. కాకపోతే ఇంకా సేమ్ రీజన్ మొయలేనని చెప్పి నేను తీసుకోలేదు. ఇక్కడేమో పిచ్చిగుళ్ళు, ఇవి కూడా స్పెషల్ అట్రాక్షన్. ఈ క్యూట్ స్టోన్వి చాలా బాగున్నాయి. కొంచెం ముందుకెళ్తే మాకు ఈ ఫ్రూట్స్ అమ్మేవి కనిపించేసావి. ఆ ఫ్రూట్ని స్టార్ ఫ్రూట్ అంటారు, పుల్లగా ఉంటుంది స్టార్ ఫ్రూట్. మీ ఇంట్లో కనుక స్టార్ ఫ్రూట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మాకు ఈ స్టార్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టము. ఈ స్టాల్లో జాంకాయలు, రేగ్గాయలు, మామిడికాయలు కూడా ఉన్నాయి. అంటే అన్ని పుల్లటి వస్తువులే ఉన్నాయి ఈ స్టాల్స్లో. చిలుకూరు ఈ షాప్స్లో స్టార్ ఫ్రూట్ అనేది ప్రత్యేకము. మాకు హైదరాబాద్లో ఈ చిలుకూరు దగ్గర మాత్రమే ఈ స్టార్ ఫ్రూట్ ఉంటుంది. మేము చిలుకూరు వెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా స్టార్ ఫ్రూట్ తింటాము. మీరు కనుక స్టార్ ఫ్రూట్ లవర్స్ అయితే కింద కామెంట్ చేసేయండి. మేము స్టార్ ఫ్రూట్తో పాటు మ్యాంగో కూడా తీసుకున్నాము, అంటే రా మ్యాంగో పీసెస్. మధ్యలో కనిపించే ఈ మీడియం సైజు రోళ్ళు 500-600 అంట. మిగిలిన రోళ్ళు ఒక 250-300 అలా ఉంటాయి. పిచ్చుమిఠాయి షాప్ అండి. టాటూ సెంటర్ కూడా ఉంది, టాటూస్ వేయించుకోవడానికి. కొంతమంది వేయించుకుంటున్నారు కూడా. మేము మళ్ళీ ఇంకో స్టాల్కు వచ్చాము. ఇక్కడ త్యాగలు అమ్ముతున్నారు, మీరు గుర్తుపట్టారా త్యాగలని? మీ ఏరియాలో త్యాగలు దొరుకుతాయో లేదో కామెంట్ చేయండి. ఈ సీజన్లో త్యాగలు, రేగ్గాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఇంకా ముందు చిన్న రేగ్గాయ వస్తాయి, ఇప్పుడు పెద్ద రేగ్గాయ వస్తుంది, అండ్ మీడియం సైజ్ రేగ్గాయలు వస్తున్నాయి. మీలో ఎంతమంది రేగ్గాయ లవర్సో కామెంట్ చేయండి. మాకైతే రేగ్గాయలు అంటే చాలా ఇష్టము, పుల్లగా చాలా బాగుంటాయి తినడానికి. రేగ్గాయలు ఒక మంచి సీజనల్ ఫ్రూట్ కూడా. మేము మ్యాంగో పీసెస్ తీసుకున్నాము అన్నాం కదా, ఆ మ్యాంగో పీసెస్ గ్రీష్మ తింటుంది. మేమందరము షేర్ చేసుకొని తిన్నాము మ్యాంగో పీసెస్ని. సో ఒక్కరమే మ్యాంగో తినలేము, అందుకని షేర్ చేసుకొని తిన్నాము. రా మ్యాంగో కదా, పుల్లగా ఉంటుంది. త్యాగల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, అందుకని మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచివి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జాంకాయలు మంచి రంగులో ఉన్నాయి.
ఇక్కడ కనిపించే నల్లగా ఉండే పళ్ళని ఏమంటారో కామెంట్ చేయండి. మనకి అన్ని యూట్యూబ్ షార్ట్స్ లో పెడతారు, బట్ నాకు తెలియదు. ఎదురుగా మల్బరీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళిపోవడానికి సిద్ధం అవుతున్నాము, అందుకని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. నాకు మాత్రం ఈ రోళ్ళు భలేగా నచ్చేసాయి. మీరు కూడా చూసేయండి. ఈ రోళ్ళు రకరకాలుగా ఉన్నాయి. రుబ్బుకోవడానికి, దంచుకోవడానికే కాకుండా మసాలాలు నూరుకోవడానికి కూడా రోళ్ళు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ చూపించేవన్నీ మసాలాలు నూరుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి. నేనైతే ఈ మసాలాలు నూరుకునే రోళ్ళు యూట్యూబ్లోనే చూశాను, మళ్ళీ తర్వాత చిలుకూరులోనే చూడడము. నెక్స్ట్ మన పిచ్చుక గూళ్ళు వచ్చేసాయి. ఈ పిచ్చుక గూళ్ళు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఈ పిచ్చుక గూళ్ళు కనుక కొనుక్కొని ఉంటే కామెంట్ చేయండి. మీరు చిలుకూరు వచ్చినప్పుడు స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు ఏమేం వస్తువులు కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్ళారో కామెంట్ చేయండి. ఈ షాప్ వచ్చేసి పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. ఇక్కడ ఈ హ్యాట్స్ బాగున్నాయి కదా, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్. గ్రీష్మ ఇంకా చూడలేదు, చూస్తే కనుక కొనించేంత వరకు మారం చేసేది. ఇక్కడ ఈ బాటిల్స్ లో మూలికలు అమ్ముతున్నారు. ఈ మూలికలలో మనము కొబ్బరి నూనె వేసుకొని మనం తలకు రాసుకుంటే బాగుంటుంది. సో ఇవి కేరళ ఆయుర్వేద టిఫిన్స్ అండ్ మీల్స్ చేయడానికి హోటల్స్ ఉంటాయి. పక్కన గవర్నమెంట్ ది ఏదో గెస్ట్ హౌస్ ఉంటుంది. సో మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మేబీ అక్కడ స్టే చేయొచ్చు అనుకుంటా. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్. మా దర్శనం అయిపోయింది, అందుకనే మేము మళ్ళీ పార్కింగ్ ప్లేస్ కి వెళ్తున్నాము. కొంచెం దగ్గరలో లోటస్ టెంపుల్ కూడా ఉంటుంది, కాకపోతే మాకు ఈసారి వెళ్ళినప్పుడు చూడడానికి టైం సరిపోలేదు, అందుకని మేము లోటస్ టెంపుల్ కి వెళ్ళలేదు. ఇలా లెఫ్ట్ సైడ్ అన్ని తోటలు ఉంటాయి. చాలా దూరంలో ఉంది అనగా మనకు ఈ ఎంట్రన్స్ కనుక బస్సులో వచ్చేటట్టయితే మెహదీపట్నం వెళ్ళి అక్కడ నుంచి బస్సులు ఎక్కడం మంచిది. మెహదీపట్నం నుంచి చిలుకూరుకి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. గ్రీష్మ బంగారం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.